తాగడం గొప్ప కాదండి, తాగకుండా ఉండడం గొప్ప. అబద్ధాలు చెప్పడం గొప్ప కాదు, అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడం గొప్ప కాదు. అబద్ధం చెప్పకుండా సత్యం కొరకు నిలబడడం అది గొప్ప. అనేక మంది జీవితాలను నష్టపరచడం గొప్ప కాదు, అందరికి మేలుకరంగా ఉండడం గొప్ప. హల్లెలూయా. తప్పుడు సలహాలు ఇచ్చి ఇతరులను గుండెల్లో తోయడం గొప్ప కాదు. ఒక మంచి మాట, ఒక మంచి సలహా ఇచ్చి ఒకరి జీవితాన్ని నిలబెట్టగలిగితే అది గొప్ప. మేలు చేయవలెనన్న ఆలోచన కలుగుతుంది నాకు, కానీ దాన్ని చేయుట నాకు కలుగుట లేదు. మరి ఎలా వస్తుంది ఆ కృప, ఎలా వస్తుంది ఆ శక్తి, ఎలా వస్తుందంటే దేవునిలో మనం నిలిచి ఉన్నప్పుడు, నవీన స్వభావాన్ని మనం ధరించుకున్నప్పుడు, యు వాక్ యాజ్ అ న్యూ పర్సన్, యు బిహేవ్ లైక్ అ న్యూ పర్సన్. చాలా మంది రక్షణ పొందాక కూడా పాత జీవితం యొక్క లక్షణాలను చూపిస్తా ఉంటారండి. దే షో ద ట్రేట్స్ ఆఫ్ దేర్ ఓల్డ్ నేచర్. పాత లక్షణాలు సడన్ గా కనబడతా ఉంటాయి. కానీ విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్లేవారం కానీ వెనక్కి వెళ్లేవారం కాదు కదా. వీఆర్ ప్రెసింగ్ ఆన్ టువర్డ్స్ ద గోల్. దేవుడు మన కొరకు నిర్దేశించిన గమ్యం వైపుకు మనం సాగిపోతున్నాం. సో ముందుకు వెళ్తున్నప్పుడు మనలో కనపడవలసిన లక్షణాలు ఏంటంటే, our destiny is heaven, our goal is to become like Christ. క్రీస్తు ప్రభు యొక్క పోలికలోకి మార్చబడడం మన ఉద్దేశము, మన ఆశ, మన తాపత్రయము.